ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చి తన ప్లాన్ ఏంటి అన్నది చెప్తున్నాడు. ఈలోపు శకుని కూడా వస్తున్నాడు. కంటిన్యూ చేద్దాం. శత్రువుల వృద్ధిని, తన క్షీణత్వాన్ని తెలుసుకొని కనపడకపోయినా ఆ కౌంతేయుల సంపదను వృద్ధి పొందుతున్న దానిగా చూస్తూ మనసులో ఊహించుకుంటూ ఉండటం వలన నేను రంగుమారి దీనుడినై పాలిపోయి చిక్కిపోయాను. నీకు అన్నీ ఉన్నాయి కదా దుర్యోధన, ఎందుకయ్యా ఇంత బాధ అన్నప్పుడు చెప్తున్నాడు. పాండవులు నా శత్రువులు, వారి యొక్క వృద్ధిని అండ్ వాళ్ళేమో డౌన్ఫాల్ అవ్వట్లేదు వాళ్ళది. ఇవన్నీ చూసిన వల్ల అవ్వట్ల. యుధిష్ఠిరుడు తన గృహంలో నివసించే 88,000 మంది స్నేహితులను రక్షించి పోషిస్తున్నాడు. వారికి ఒక్కొక్కరికి 30 మంది చొప్పున దాసీలు ఉన్నారు. వీరు కాక ఇతరులు 10,000 మంది యుధిష్ఠిరుని యొక్క భవనంలో బంగారు పాత్రలతో నిత్యము ఉత్తమమైన భోజనం భుజిస్తూ ఉంటారు. నలుపు, నీలం, ఎరుపు రంగులు కల కదలీమృగ చర్మాలను, అతి విలువైనటువంటి కంబలను కాంబోజరాజు అతనికి కానుకగా పంపాడు. అతనికి కానుకలుగా సమర్పించబడినటువంటి 100 కొద్ది ఆడ ఏనుగులు, 1000 కొద్ది గోవులు, గుర్రాలు, 30,000 ఒంటెలు, 30,000 ఆడుగుర్రాలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. రాజలోకమంతా కానుకలు తీసుకొని రాజభవనంలో గుమికూడారు. ఆ మహాయజ్ఞంలో రాజు యుధిష్ఠిరుని కోసం అనేక రత్నాలు మిక్కిలిగా తెచ్చున్నారు. బుద్ధిమంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుని యొక్క యజ్ఞానికి వచ్చినంత ధనం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, వినను కూడా లేదు. మహారాజా, శత్రువు యొక్క అంతులి నా ధన సమూహాన్ని చూచి నేను చింతాకులుడినై సుఖంగా ఉండలేకపోతున్నాను. బ్రాహ్మణులు, పొలాలు పండించే కాపులు, గోవులను రక్షించే వైశ్యులు 100 మంది గుంపులుగా 3 కర్వాల సంఖ్య గల కానుకలను తీసుకొని వచ్చి ఆపువేయడంతో ద్వారం వద్ద నిలిచిపోయాను. కర్వం అంటే 1000 కోట్లు, అంటే 3,000 కోట్లు అన్నట్టు, అంటే 3 కోట్లు, సరే 3,000 కోట్లు తీసుకొని వచ్చి ఆ గుంపులుగా అక్కడ ఉన్నారట. అవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు. బంగారమయమైనటువంటి అందమైనటువంటి కమండలాలను తెచ్చిన వారికి, ఇంతింత ధనం తెచ్చిన వారికి ప్రవేశమే దొరకలేదు. అంటే ఇప్పుడు ముబ్బేళ్ళుగా సంపద తెచ్చే వాళ్ళే ఉన్నారు తప్ప అక్కడ పుచ్చుకునే వాళ్ళు లేరన్నట్టు. అంత ధర్మస్కి ఇస్తూ పోతా ఉన్నారు. ఈ కమండలాలు కూడా మరలా ఏమున్నాయట? పెరుగు, తేనె, నెయ్యి, నీరట. ఇక దేవకాంతలు ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్లుగా సముద్రుడు వరుణుడిచ్చినటువంటి కంచు పాత్రలు యుధిష్ఠిరుని కొరకు మధువు నింపి కానుకగా ఇచ్చున్నాడు. ఇక 1000 బంగార నాణాలతో చేయబడి అనేక రత్నాలతో అలంకరింపబడి కావడలో పెట్టి తెచ్చినటువంటి కలశంలోని నీటిని వాసుదేవుడు ఉత్తమమైనటువంటి శంఖంతో అభిషేకించాడు. అంటే ఓ రకంగా దేవలోకంలో ఉన్నటువంటి పానీయాలు ఏవైతున్నాయో అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇక అదంతా చూసి నాకు జ్వరం తగిలినట్టే అయింది. ఇక్కడ వచ్చేసి మనం ఇంపార్టెంట్ ఒకటి మరలా చెప్తాను చూడండి. ఇంద్రుని కొరకు అమృతాన్ని నింపి ఉంచినట్లుగా సముద్రుడు వరుణుడికి ఇచ్చినటువంటి కంచు పాత్రలో యుధిష్ఠిరుని కొరకు మధువు నింపి కానుకగా పంపాడు. సముద్రుడు వరుణుడికి కంచు పాత్ర ఇచ్చాడు. అందులో మధువు మధ్య నింపన్నట్టు అనుకోవచ్చు. మేబీ ఎక్కడ క్విజ్లో ఇది ఉపయోగపడవచ్చు, గుర్తుంచుకోండి, ఓకేనా? ఇక అదంతా చూసిన జ్వరం తగిలినట్టుంది. ఆ కలశాలను తీసుకొని పూర్వ దక్షిణ సముద్రాలకు వెళ్తున్నారు. అలాగే పశ్చిమ సముద్రానికి కూడా వెళ్ళారు. పక్షులు, కేచరులు తప్ప ఉత్తర దిక్కుకు వెళ్ళలేరు. అక్కడ కూడా అర్జునుడు వెళ్ళి అమితమైనటువంటి ధనాన్ని కప్పరొప్పులో తెచ్చాడు. శంబల, మన శివుడు ఉన్నటువంటి పర్వతం ఉంది కదండి, కైలాస పర్వతం, అక్కడ కూడా అర్జునుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జయించన్నట్టుగా వారి నుంచి కానుకలు తెచ్చున్నాడు. ఆ యుధిష్ఠిరుని యొక్క రాజసూయ యాగంలో ఒక అద్భుతం కూడా చెప్తాను విను. 1,00,000 మంది బ్రాహ్మణులు భుజించడం పూర్తి కాగానే అక్కడ ఒక శంఖం మోగేటట్లు ఏర్పాటు చేశారు. దాని ప్రకారం శంఖం ఎప్పుడు మోగుతూనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు లక్షలు భోజనాలు చేస్తూనే ఉన్నారు. మాటికి మోగుతున్న ఆ శంఖధ్వనిని నిరంతరంగా విన్నటువంటి నాకు శరీరం గగురు పడిచింది. యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి పెక్కు మంది రాజుల చేత కిక్కిరిసిపోయినటువంటి ఆ సభాభవనం నక్షత్రాలతో నిండినటువంటి నిర్మలమైనటువంటి ఆకాశంలో శోభిల్లింది. బుద్ధిమంతుడైనటువంటి ఆ పాండుకుమారుని యొక్క యజ్ఞానికి రాజులు సమస్త రత్నాలను తీసుకుని వచ్చారు. రాజులు వైశ్యుల వలె ద్విజులకు భోజనాలు వడ్డించారు. యుధిష్ఠిరుని వద్ద ఉన్నటువంటి సంపద దేవేంద్రుని వద్ద కానీ, యమ, వరుణ, కుబేరుల వద్ద కానీ లేదు. పాండుపుత్రుని ఆ ఉత్కృష్టమైనటువంటి సంపదను చూచి దహించకపోతున్నటువంటి మనసుతో నేను శాంతిని పొందలేకపోతున్నాను. పాండవుల ఐశ్వర్యం పొందకపోతే నాకు శాంతి లేదు. యుద్ధాన్ని చేసినా పొందుతాను, లేదంటే శత్రువుల చేతిలో మరణిస్తాను. ఇటువంటి దశలో ఉన్నటువంటి నేను జీవించి ఏం ప్రయోజనం? పాండవులు దినదినాభివృద్ధి పొందుతున్నారు, మన వృద్ధి ఏమో నిలిచిపోయింది. ఇక అప్పుడు శకుని అంటున్నాడు, సత్య పరాక్రమమా, యుధిష్ఠిరుని వద్ద నీవు చూచిన ఆ సాటిలేని సంపదలను పొందే ఉపాయం నేను చెప్తా విను. సో వచ్చేసాడు కరెక్ట్ టైంకి. ఈ భూమండలంలో నేను జ్యోత విద్య బాగా తెలిసిన వాడిని.
దానిలోని మర్మాలను ఎరిగిన వాడిని, పందెం ఓటం తెలిసిన వాడిని, పాచికలు విసరడంలో విశేష జ్ఞానం కలవాడిని. పందెం వడ్డటం, నాటు ఓడటం అంటే పందెం వేయటం, గెలవటం, పాచికలు విసరటం. పాచికలు వేయటం కూడా నేర్పరితనం ఉండాలన్నమాట. కుంతీసుతుడైనటువంటి యుధిష్ఠిరుడు జోతప్రియుడే కానీ పాచికలు వేయటం అతనికి తెలియదు. జోదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే అతడు తప్పక వస్తాడు. మోసం చేసి అయినా సరే అతనిని తప్పక గెలుస్తాను, ఆ దివ్య సంపదనంతా తెచ్చి పెడతాను, అతనిని పిలువు అని చెప్పేసి శకుని చెప్తా ఉన్నాడు. మరి ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడు రేపు డిస్కస్ చేద్దాం.